హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మీ విహాన్. ఈ రోజైతే మీకు వేరుశనగ తోట అయితే చూపిస్తాండి. మీకు వేరుశనగ తోట అంటే మీకు వేరుశనగకాయలు భూమిలో కాస్తాయి కదండి, అది ఆ తోట అండి. ఇది లక్ష్మీపురం అండి, దేవరపల్లి పక్కన ఉంటుంది. ఇలా లోపల ఇవన్నీ మొత్తం మెరక పొలాలండి, మొరక పంట మొత్తం అంతాను. కొబ్బరి తోటలు అన్నీ తోటలేనండి ఇక్కడ. జీడి మామిడి తోటలు, మామిడి తోటలు, అలా మొత్తం అన్ని టమాటా తోటలు అవి ఎక్కువగా పండిస్తారండి ఇక్కడ. ఇక్కడ నేల అటువంటిది. ఇక్కడ మెరక నేల, నీళ్లు ఎక్కువగా నిలబడవు. దాని గురించి ఇక్కడ ఈ పంటలన్నీ పండిస్తారండి. ఇక్కడ వరిసేను అయితే తక్కువ ఉంది. ఇక్కడ కంద, పెండలం అటువంటివి కూడా బాగా పండిస్తుంటారు. మీకు అవి పండినప్పుడు అవి కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ వేరుశనగ తోట అయితే ఇక్కడ పంట అయిపోయింది, పీకుతున్నారని తెలిసింది మాకు. దాని గురించి మీకు చూపిద్దామని ఇక్కడ వెళ్తున్నామండి. ఇలా దారిలో ఇది వెళ్ళి దారి అండి ఇది. ఈ విధంగా అయితే ఎడపెడ మొత్తం అటుపక్క ఇటుపక్క కూడా తోటలు పచ్చని పంట పొలాలండి ఇవన్నీ. తోటలు, జీడిమామిడి తోటలు, కొబ్బరి తోటలు చూసుకుంటే ఇది ఎంట్రన్స్ అయితే ఇదండి. ఇప్పుడు లోపలికి వెళ్తాకి జీడిమామిడి తోట పక్కన ఉందండి అక్కడ మన వేరుశనగ చేను అయితే. ఇవి చూసారు. ఇప్పుడు జీడిమామిడి తోట ఇప్పుడు పోస్తున్నాయండి, పూత ఇప్పుడు మొదలైంది. మీకు ఒక నెల రోజుల్లో అయితే పూత కాయలు అయితే ఉంటాయి. అప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా ఉంటాయో. ఇప్పుడు ఈ విధంగా అయితే మీకు ప్రస్తుతానికి అయితే ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇవండి, ఇది మన వేరుశనగ తోట అండి ఇది. ఇదంతాను తయారైపోయిన తర్వాత ఇలా ఉంటుందండి. పండిపోయినట్టు ఉందండి ఆకులు, కొంచెం మామూలుగా అయితే పచ్చగా ఉంటుంది. ఈ విధంగా సగం పీకేశారు. ఎవరన్నా ఉంటారనుకున్నామండి, లేరు. మొత్తం పీకి వెళ్ళిపోయారు. టైం అయిపోవడం వల్ల అందరూ ఇంటికి వెళ్ళిపోయారు. మేము వెళ్తులోకి ఎవరు లేరు. మేము జడుతానే మీకు ఒక మొక్క అయితే మీకు పీకి చూపిస్తున్నానండి ఎలా ఉంటాయని. మామూలుగా ఎవరైనా ఉంటే వాళ్ళతోటి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అయితే ఎవరూ లేరండి ఇక్కడ. లేకపోవడం వల్ల మేము ఇక్కడ ఒక మొక్క అయితే మీకు పీకి చూపిస్తున్నాండి. ఇక్కడ ఇది ఈ విధంగా కింద అయితే ఉంటాయండి కాయలు, వేరుశనగకాయలు. నేను పీకాను కానీ మొత్తం బాగా ఊడరాలేదు, కింద చాలా ఉండిపోయి. అయితే మీకు చూపిద్దామని ప్రయత్నంతో ఇలా చేసాం. దానివల్ల మాకు అలవాట్లేదు కాబట్టి పట్టుకుని లాగడం వల్ల కొన్ని కింద భూమిలో ఉండిపోయి, కొన్ని మాత్రమే పైకొచ్చినాయి. మరి వాళ్ళు ఎలా పీకుతారో పీకే టైంలో అయితే మీకు ఈ విధంగా చూసారు. మొక్క వేళ్ళకి చాలా కాయలు ఉన్నాయి. ఈ విధంగా సాళ్ళు కింద తీసి ఇలాగ పెట్టారని ఎండబెట్టారు. ఇవన్నీ తర్వాత ఒక మిషన్లో వేస్తారు. మిషన్లో వేసిన తర్వాత మొత్తం కాయలన్నీ వేరు చేసేస్తుంది ఆ మిషన్. ఇప్పుడు కాదు, ఒక 4 రోజులు ఎండబెట్టిన తర్వాత ఆ మిషన్లో వేస్తారండి. మిషన్లో వేస్తే మనకి కాయలన్నీ విడిగా వచ్చేస్తాయి. విడిగా వచ్చిన తర్వాత అప్పుడు అమ్ముకుంటాం జరుగుతుందండి రైతులు. ఇప్పుడు వర్షాలు ఒకటి, తుఫాన్ల వల్ల కూడా కొంచెం నష్టంగానే ఉందని చెప్తున్నారు. ఈ విధంగా అయితే ఉంటుందండి వేరుశనగ తోట, వేరుశనగ చేను. ఇప్పుడైతే మీరు చూడొచ్చు. ఇది ఇక్కడ చూసారు ఎన్ని కాయలు ఉన్నాయి, గుత్తులు కింద ఇలా కాస్తాయండి. పంట అయితే బాగా ఉంటే బాగా కాస్తాయి. ఇక్కడ ఇది పంట అయితే ఎలా ఉందో నాకు తెలియదు, మరి ఇంకా ఎక్కువ కాస్తాయి ఎలా కాస్తాయో తెలియదు, మట్టిని బట్టి ఉంటుందండి. ఇదైతే ఎలా ఉంది. మరి కాయలు అయితే పెద్దగా ఏమీ లేవండి, మరి లైట్గా ఉన్నాయి. కొన్ని అయితే బాగా చాలా ఎక్కువగా ఉంటాయి. మరి ఇది ఏంటో, మరి పంట దిగుబడి తక్కువ, మరి ఏంటో తెలియదు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తానండి. ఈ పచ్చని పంట పొలాలని ఆస్వాదించండి. జై జవాన్, జై కిసాన్.